వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. తనకు మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందా రాదు అని కామెంట్. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో చెక్కలు పంపిణీ. కనుకర్తి రిజర్వాయర్ నుండి సాగునీరు అందిస్తామన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. వేలేరు మండల కేంద్రంలో రాజకీయ వర్గీయుల నిరసన. కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రచారం. దంపూరు అభివృద్ధి విషయంలో ఎటువంటి చర్చకైనా సిద్ధమని ఛాలెంజ్. డీటెయిల్స్ చూస్తే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందో రాదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు పోటీ చేశారో తెలియదు, కానీ తాను పోటీలో లేకున్నా పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాబట్టి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇంకా చాలా పనులు జరుగుతాయి. మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారి మీద ఉండాలి. కవితమ్మ గారి ప్రోత్సాహంతో నేను ఈ పనులు చేయగలుగుతున్నా. మీ ఆశీర్వాదం ఉండాలి. ఇక నేను ఇప్పుడేం ఎలక్షన్లు ఇప్పుడేం లేవు, ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియదు, కానీ నాకు పోటీ చేసే అవకాశం అయితే మాత్రం నేను రాకుండా మీరు ఓట్లు వేసి గెలిపేయాలి. నేను మొదటిసారి ఓడిపోయినా. ఆ గెలిచిన వాళ్ళు ఏం చేసినారో ఏం చెప్పినారో కథ ఇక నడిచింది. మీరు అందరూ కూడా నాకు కొంత మద్దతు ఇచ్చిండ్రు. ఇవాళ ఒక్కటేసారి గెలిచినాక కర్మకు కరోనా వచ్చి నెత్తి మీద పడ్డది. చాలామంది అంటారు ఊకే గదే చెప్తున్నారంటే, నాకు అన్నిటికంటే పెద్ద దెబ్బనే అది దేశానికి కాదు ప్రపంచకు. ప్రాణాలు పోయినాయి, రోగాలు చచ్చిపోయినారు. అసలు బడి లేదు, బస్సు లేదు, చదువులు అన్ని గంగలా కలిసాయి. కాబట్టి అదొక పెద్ద బాధ ఈ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు. ఒక్కసారి గెలితే అలా చారణ వీకింది. ఇక బారాన టైంలో మనం ఇవన్నీ ఇవ్వాలి. బారాన కూడా కాదు, 30 పైసలు పోతే 60 పైసల తగ్గదా 2 ఏళ్ళు పోయింది, 5 ఏళ్ళ. మీ అందరూ తెలుసు, చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇంత తక్కువ టైంలో అవుతుంది. ఇంత తక్కువ టైంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సంఘానికి కూడా మొదట కొన్ని పైసలు పెట్టినా సాలే 5 లక్షలు పెట్టేది వరకు. అట్లనే మత్తడికి కూడా 20 లక్షలు పెట్టాం. మళ్ళీ ఏమైనా పాడుగాది ఇక్కడ ఇటు ఇవి 1,45 లక్షలు ఇంతకుముందు నేను చెప్పిన. ఇన్ని రోడ్లు, ఇన్ని కల్వర్ట్లు, ఇవన్నీ సంఘ భవనాలకు. ఇవే కాకుండా మన ఎస్సీ సంఘ భవనానికి, మాల సంఘ భవనానికి, గంగపుత్ర సంఘ భవనానికి, కుమ్మరి సంఘ భవనానికి, యాదవ సంఘ భవనానికి, మొన్న మళ్ళా ఎస్సీ సంఘ భవనానికి కూడా దీంట్లో నిధులు పెట్టిన, మాదిగ సంఘం పెట్టినాం. ఈ రకంగా అన్ని వర్గాల వారికి సమానంగా చూస్తున్నాం. రెడ్డి సంఘం కూడా నిధులు పెట్టినాం. వాళ్ళు వాడుకోలేదు, అది వేరే విషయం. ఇక్కడ రెడ్డి సంఘానికి కూడా నిధులు పెట్టినాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా దామర్గిద్ద మండలం కానుకుర్తి రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. కానుకుర్తి రిజర్వాయర్ నుండి సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి, మద్దూరు సర్పంచ్ బి అరుణ, వెంకటరాములు, ఎంపీటీసీలు వెంకటరాములు, రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఆ 1,00,000 ఎకరాలల్లో మనం కొన్ని పాట మద్దూరు సగము, కొడంగల్ సగము, దౌతాబాద్ సగం గ్రామాలకు నీళ్లు రాలేదు. కావాలని కానుకూర్తిలో ఒక ప్రాజెక్టు, ఒక రిజర్వాయర్ కడితే అక్కడ నుంచి అన్ని గ్రామాలకు వస్తాయని చెప్తే ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడే కానుకూర్తి కూడా రిజర్వాయర్ మంజూరు చేసిండు. ఆ రిజర్వాయర్ ద్వారా సుమారు మొత్తం అన్ని గ్రామాలకు, మండలాలను, అన్ని పొలాలకు కూడా కాలువల ద్వారా సాగునీరు ఇచ్చే పనులు కూడా ఒక 15 రోజుల పాటు దాని మీద ఫౌండేషన్ చేసి కాలువల పనులు మొదలు పెడతారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓ రోజు 24 గంటల రైతులకు కానీ, 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 2,000, 3,000, 4,000 పెన్షన్స్ కానీ, అదే కాకుండా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు బీసీ బంధు, మైనార్టీ బంధు, ఈ అనేక రకాలుగా మనకు అన్ని కూడా కొత్త కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదే కాకుండా రేపు మనకు మద్దూరు మండలానికి సంబంధించి మన రెసిడెన్షియల్ స్కూల్ చాలా ఇబ్బందిగా ఉండే. 5 కోట్ల రూపాయలు మంజూరు వచ్చినాయి, ప్రొసీడింగ్ కూడా వచ్చింది. ఒక వారం రోజుల్లో పట్టే డిప్యూటీ గారు కూడా చెప్పిన ఎస్టిమేట్ ఏమన్నా తొందరలో పట్టే ఆ మద్దూరులో పనులు మొదలు పెడతాం. వైడలింగ్ కూడా మొన్న మన కాంట్రాక్టర్తో మాట్లాడి పేమెంట్ కూడా జరిగినాయి. కాబట్టి మద్దూరు వైడలింగ్ కూడా 2 నెలల లోపల కంప్లీట్ చేయబోతా ఉంది. ఎల్లుండి నుంచి పనులు మొదలు పెడుతున్నారు. తప్పకుండా 2 నెలల లోపల మద్దూరు వైడలింగ్ రోడ్డు కూడా తప్పకుండా చేస్తాం. అదే కాదు కొత్తగా మన రోడ్డు కూడా మంజూరు చేస్తాం. ఈరోజు పర్సపూర్ రోడ్డు మంజూరు చేసినాం. చాలా రోజులు ఇబ్బందిగా ఉండే
బీర్పూర్ రోడ్ చేసినాం, నాగంపల్లి రోడ్ చేసినాం. ఈ విధంగా అనేక రోడ్లు బీట్ రోడ్ కూడా మంజూరు చేసినాం. అదే కాకుండా ఈరోజు రేపు ఆలోచించి తొందరలోనే గైడ్ అప్లికేషన్ తీసుకొని ఈ వచ్చే నెల లోపలే కొత్త రేషన్ కార్డు, చిన్నగా కొత్త పెళ్ళైనా కుటుంబం సపరేట్ అయిన వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆ రేషన్ కార్డు కూడా తప్పకుండా వేస్తాం. ఈ ఐబీ ఇరిగేషన్కి ఇప్పుడే పెట్టినారు తప్పకుండా, ఎందుకంటే మనం ఎప్పుడు ఆఫీసులో మీటింగ్ పెట్టుకోవాలన్నా ఎక్కడ చిన్న ఎండిఓ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో కూర్చోకుండా ఇక్కడనే బ్రహ్మాండంగా ఒక షెడ్ వేస్తే ఒక 10-15 లక్షలతో షెడ్ కడితే ఒక 1000 మంది మీటింగ్ పెట్టుకుంటాడు. ఒక షెడ్ ఏర్పాటు చేసి గోకుడు గీకుడు బంద్ అన్న కడియం వ్యాఖ్యలకు నిరసనగా వేలేరు మండల కేంద్రంలోని రాజయ్య వర్గీయులు ర్యాలీ నిర్వహించారు. కడియం దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కడియం వద్దు, రాజయ్య ముద్దు అంటూ నినాదాలు చేశారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, డాక్టర్ రాజన్న నాయకత్వం, డాక్టర్ రాజన్న నాయకత్వం. సరే మేడం, మీరు ఎలక్షన్ పెట్టుకోవచ్చు. పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు కదా. పర్మిషన్ తీసుకోవాలి వాస్తవానికి మీకు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన మీరు నిరసన పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు మీరు నాకు శాంతియుతంగానే అందరి మధ్యన చెప్పాను అనే మాట మీరు చెప్పండి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలం దంపూరు గ్రామంలో జరిగిన ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. దంపూరు గ్రామంలో జరిగిన అభివృద్ధి కేవలం పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో మాత్రమే జరిగిందని తెలిపారు. సిమెంట్ రోడ్లు, వాటర్ ట్యాంకులు, ఎన్టీఆర్ గృహ నిర్మాణం, ఆదరణ పథకాలు, లోన్లు ఇచ్చి ప్రజలను ఆదుకున్నారని తెలిపారు. దంపూరు అభివృద్ధి విషయంలో ఎటువంటి చర్చకైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జయకేతనం తప్పదని, కోవూరులో గెలిచి చూపిస్తామని, మళ్లీ దంపూరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. విడవలూరు మండలం దంపూరు గ్రామంలో ఈరోజు జరుగుతున్న ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఇంటి తలుపు తట్టినా ప్రజలు బయటకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళ బిడ్డలాగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి, అలానే గతంలో మా నాన్నగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు నాకు అందిస్తున్నారు. ఇవాళ మనము వీళ్ళ అంత అపూర్వ స్వాగతం పలకడానికి కారణాలు ఒకసారి మనం అందరం అన్వేషిస్తే, ఒకసారి 2004 కన్నా ముందు మా నాన్నగారు ఆ రోజున ఎమ్మెల్యే కాదు, అప్పటికే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ప్రాంతానికి దంపూరు గ్రామము అస్తవ్యస్తంగా ఉన్నింది. రోడ్లు లేవు, సరైన కనెక్టివిటీ లేదు, పొలాలకు వెళ్లాలంటే డొంకల మార్గం, అలా చాలా అస్తవ్యస్తంగా ఉన్న ఈ దంపూరు గ్రామాన్ని మా నాన్న దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నియోజకవర్గం నాయకుడు ఎంపీపీ మేఘారెడ్డి, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు శివసేన రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వనపర్తి జిల్లా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం సర్వం ప్రజాసేవకి అంకితమైందని అన్నారు. ప్రజల సేవలోనే ఆయన జీవితం ముగిసిందని, అలాంటి మహానుభావుడి జయంతి జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. రాజీవ్
సికింద్రాబాద్ సీతాఫల్ మండి నియోజకవర్గంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నోముల ప్రకాష్ రావు ఆధ్వర్యంలో డీపీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఏడో జానా జానా అంటే రోజు రావాలి ముంగడు రాజీవ్ గాంధీ జిందాబాద్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆయన పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు విమర్శించారు. 10 మంది తప్ప ఇంకెవరూ ఆ పార్టీలో మిగలరని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పాలనలో రైతులకి చాలా మంచిగా చేశాం, రైతులకి అన్ని విధాల మేము బ్రహ్మాండమైన పాలన అందించామని ఈరోజు మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో రైతులకి ఆయన అధికారంలోకి రావడానికి ముందు చెప్పినటువంటి మాటలు, నేను అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పాడు. మరి నేను అధికారంలోకి ఆంధ్ర రాష్ట్రాన్ని 14 ఏళ్లకు పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి చేయడానికి సమయం చాలలేదా అంటూ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు టెక్కలి తన స్వగృహంలోని ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విజన్ 2020 పేరుతో ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టి ప్రజల చేత తిరస్కరించబడిన చంద్రబాబు నాయుడు మరోసారి విజన్ 2047 అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో బీచ్ వాక్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. 14 సంవత్సరాల్లో విజనరీ ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీరు 2020 విజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారా? మీరు మిమ్మల్ని ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా? ప్రజల్లో విశ్వాసాన్ని మీరు కోల్పోయారు. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుచేతనంటే గడిచిన కాలంలో కూడా మీరు 2014లో ఎన్నికలకు వచ్చే ముందు ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, కుదురుపెట్టిన బంగారం రిలీజ్ చేస్తానన్నారు, రుణమాఫీ అన్నారు, మహిళా రుణమాఫీ అన్నారు. ఒక్కటి కూడా చేయకుండా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డిలీట్ చేస్తారు. ఇప్పుడు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించే అతిపెద్ద సంక్షేమ రాజ్యం వలన ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందంట. మరి మీరు మొన్న మినీ మేనిఫెస్టో మహానాడులో రిలీజ్ చేశారు. మహాశక్తి అన్నారు,
18 నుంచి 59 సంవత్సరాల్లో 1500 పెన్షన్ ఇస్తానన్నారు. రైతు రక్షణకు 20,000 ఇస్తానన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం కూడా ప్రాజెక్టుల పరిశీలన ఒకసారి మన జిల్లాకు రావడం జరిగింది. మరి అదే సందర్భంలో మొన్ననే విశాఖపట్నంలో ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే రోజు విశాఖపట్నంలో బీచ్ వాక్ చేస్తూ విజన్ 1947 విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. మరి ఆ నేపథ్యంలో ఆయన వైజాగ్లో బీచ్ వాక్ చేస్తూ నందమూరి తారక రామారావు గారికి ఒక గార్లాండింగ్ చేస్తూ వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. విజన్ 2047 ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తూ ఆయన ఏం చెప్పారంటే, తొలుతగా ఆయన చెప్పిన మాట, నన్ను నమ్మండి, తెలుగు ప్రజలను ప్రపంచ పటంలో నిలబెడతాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్ర రాష్ట్రాల సరసన నిలబెడతాను. 3rd పాయింట్. 4th పాయింట్ ఏంటంటే, జన్మభూమి కాన్సెప్ట్ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాను, నదులు అనుసంధానం చేస్తాను. నేటి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన వల్ల అమరావతి బలైపోయింది, విశాఖవాసులు రాజధాని కోరుకోవటం లేదు, నదులన్నీ అనుసంధానం చేస్తాను. ఇది ఆయన విజన్ 2047. మరి ప్రాజెక్టుల పరిశీలన మనం తర్వాత చర్చించుకుందాం. చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యాఖ్యానించడానికి, ఓకే, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఒక మాజీ ముఖ్యమంత్రి స్టేచర్లో ఆయన రాక ఉత్తరాంధ్ర ప్రాంతానికి మనం ఆహ్వానిద్దాం. కానీ ఇప్పుడు వారు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పాయింట్లు, జన్మభూమి కాన్సెప్ట్ ద్వారా పేదరికం నిర్మూలించడం, నదులు అనుసంధానం చేయడం, ఇంకా ఆ ప్రాంతంలో ఏ కార్యక్రమాలు గతంలో చేస్తానో వాటిని మించి చేస్తానడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల్ని ప్రపంచ పటంలో నిలబెడతానడం, ఇవి చేయటానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1995 నుంచి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికార పీఠం చేజెక్కించుకున్న నాటి నుంచి 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా చేశారు. 9 సంవత్సరాల కాలం. 2014 to 2019 5 years పీరియడ్. అంటే వితిన్ దిస్ 14 years టెన్యూర్లో చంద్రబాబు నాయుడుకు ఈ సమయం చాలలేదా? విజన్ 2020 ఏంటి అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు. ఒక సినిమా చూపించారు. 95లో మా ఆంధ్ర ఆరాధ దైవం ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికార పీఠం చేజెక్కించుకున్న తర్వాత మీ విజన్ 2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు, వివిధ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. మెకెన్సీ 1995లో వారు సీఎం అయిన తర్వాత, అడ్డదారిలో సీఎం అయిన తర్వాత మెకెన్సీ అనే ఆయన ఒక బుక్ రాశారు. అది చంద్రబాబు నాయుడు మెకెన్సీ విజన్ 2020 అని ఒకసారి బుక్ చేసుకోండి. చాలా మంది సీనియర్ పాత్రికేయులకు కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని చెప్పేసి బుక్ రాశారు. ఆ బుక్లో స్పష్టంగా ఆయన తాలూకా ఆలోచన ఏంటి, ఆయన తాలూకా ఫోర్త్ థాట్ ఏ విధంగా ఉంది, ఏ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వారు తీసుకువెళ్లాలని ఆలోచన. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పడమర దిగవల్లిలోని అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి నిప్పు పెట్టారు. ఆటో కార్మికుడు బాలస్వామి ఇల్లు దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టమైతే తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గప్పున వాసన వచ్చేసేస్తుంది. మా ఇంట్లోనే మా చిన్నపిల్లాడు 2 బండ్లో లాగి బయటపడేసిండు. మా ఇంట్లో కాదు వాసన వస్తుంటే, గ్యాస్ వాసన వస్తుంది. మా ఇంట్లో కాదు. అయితే గప్పున పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చిన బర్రెన ఎక్కడికి వచ్చారకే మంట మండుతుంది, గప్పున పొగ వచ్చేసేస్తుంది. అంతేనా సార్? కూర్చొని టైర్లు మండుతున్నాయేమో, పొగ వస్తుంది అనుకుంటున్నాం కానీ ఇంట్లో నుంచి వస్తుంది అనుకుంటున్నా. పక్కన ఎవరైనా మంట పెట్టారేమో అనుకుంటే తీరా చూసేసరికి ఈ పిల్లవాడేమో భోజనానికి వెళ్ళాడు, వీళ్ళ అమ్మగారే మిషన్కి వెళ్ళి వస్తుంది. వస్తనేసరికి ఈ పిల్ల అంది కదా మన ఇంట్లోనే వస్తుందని ఈ పిల్లవాడు అన్నాడు. నా పేరు తొమ్మండ్రు ప్రవళిక అండి. మా ఆయన గారి పేరు బాలస్వామి అండి. మాది పనమడ దిగవెల్లి గ్రామం అండి. నేను మిషన్కి కుట్టు మిషన్ కుర్తానికి వెళ్తున్నానండి.
అక్కడ కూడా కొంచెం ఏం డౌట్ ఉంటే నేర్పుతానండి. నేను మిషన్ కుట్టించుకొని మిషన్కి వెళ్ళి వచ్చేవాటికి రోడ్డు నుంచి దిగి మా అబ్బాయి గారికి ఫోన్ చేశానండి. వాటర్ క్యాన్ ఎత్తుకెళ్తాను రమ్మని ఫోన్ చేశాడండి మా ఆయన గారు. ఫోన్ చేసేవాటికి మా అబ్బాయి భోజనం చేసిన తర్వాత ఇద్దరం వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పొగలు వస్తున్నాయండి కిటికీలో కొంట. ఎవరిదని వాళ్ళదేమని చూస్తాం కానీ సైడ్కి వెళ్ళి చూశానండి. చూసాను వెళ్తే అక్కడ దుబ్బాకు జోజ్ అని ఆ పిల్లోడు రోడ్ కాడ నుంచొని ఉన్నాడండి. ఏంటమ్మా పొగలు అతను మీయే అంటే మీయే అన్నారు సార్. నేను గబా ప్లాస్టిక్ బకెట్ తీసుకొని గబా నీళ్ళు పోయటానికి వెళ్ళాను సార్. కరుతున్నా సార్. ఇంతలోకి నా కొడుకు వచ్చి తలుపు తీశారు సార్. తలుపు తీస్తే ఆ పొగలు బాగా వస్తే మా మేనల్లుడు తిరుపతిరావు సార్. తిరుపతిరావు వచ్చి అత్తయ్య గ్యాస్ బండ్ కట్టామని పేరు పోద్దని గ్యాస్ బండ్ గబగబా తీసుకొచ్చారు సార్. నేను అరిసరికి అక్కడ చనిపోయారు సార్. చనిపోయే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి వచ్చి నీళ్ళతో వాటర్ పోసారు సార్. మాకు వాళ్ళకే గొడవలు ఉన్నాయి సార్. నేను వాళ్ళే చేశారని అనుకుంటున్నాను సార్. వాళ్ళే కండి సార్ చేసింది. ఈ లోపల మేము ఎవరితో గొడవ లేవు సార్. మాకు దుబ్బాకు ముత్తయ్య, దుబ్బాకు బాలస్వామి, దుబ్బాకు రమేష్, దుబ్బాకు మోజేస్, దుబ్బాకు జోజ్ అండి. వాళ్ళతోనేనండి మాకు శత్రుత ఎవరు లేరండి. ఏ రోజు జరిగిందమ్మా? 16వ తారీఖున జరిగిందండి. ఎన్నింటికంటే సుమారు 3:30-4 పోలీస్ స్టేషన్ పరిధిలో పడమర దిగువలి గ్రామం నందు తొమ్మండు బాలస్వామి అనే వ్యక్తి యొక్క ఇంటికి ఇది స్లాబ్ల హౌస్. ఈ హౌసెస్లో ఇంట్లో 16/8/2023 సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి లోపల ఉండేటువంటి కొన్ని వస్తువులను తగలబెట్టడం జరిగింది. లోపల పూర్తిగా ధ్వంసం కూడా జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినారని చెప్పేసి తొమ్మండ్రి బాలస్వామి వారి భార్య ప్రవళిక ఇచ్చిన రిపోర్ట్ పైన నెల్లూరు రోడ్డు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు కూడా చేస్తున్నాము. ఇందులో కొంతమంది సరిహద్దుదారులు అనుమానితుల పేర్లు కూడా తెలియజేయడం జరిగింది. దర్యాప్తు పూర్తి చేసి త్వరలోనే ముద్దాయిని పట్టుకుని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలజువలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. కొనకమిట్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన వినోద్, నాని, వీరేంద్ర బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. తనకు మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందా రాదు అని కామెంట్. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో చెక్కలు పంపిణీ. కనుకర్తి రిజర్వాయర్ నుండి సాగునీరు అందిస్తామన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. వేలేరు మండల కేంద్రంలో రాజకీయ వర్గీయుల నిరసన. కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రచారం. దంపూరు అభివృద్ధి విషయంలో ఎటువంటి చర్చకైనా సిద్ధమని ఛాలెంజ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.